రైతులు మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కుబేరులు కానీ ఒకే ఒకరు రైతులు. అర్థమైందా? రైతులు పంట పొలాల కోసం చేసిన అప్పులు తీర్చటానికి హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ పనులు లేక వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొన్ని లేబర్ యాప్స్ వచ్చి వాళ్ళకు పనులు లేని కారణంగా వాళ్ళు పంట పొలాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చేసిన పని పైసలు ఓన్లీ అప్పులకు రూమ్ కిరాయిలకే సరిపోతున్నాయి. అటువంటిది ఇంకెప్పుడు మన దేశంలో రైతు ముందలకు వచ్చేది? రైతు మాత్రమే కాకుండా ఒక ప్లంబర్ కానీ, ఒక మేస్త్రి కానీ, ఒక పెయింటర్ కానీ, ఒక కార్పెంటర్ కానీ, ప్రతి ఒక్క పని వ్యక్తులు అసలు డెవలప్ అవుతున్నారా? ఎందుకు అవ్వట్లేదు? అసలు చూశారా? పొద్దున్నే 9 గంటలకు వచ్చినా కానీ ఈ వర్షాల కారణంగా పని దొరుకుతుంది అని ఎదురు చూపులు చూడండి. అసలు ఈ మిడిల్ క్లాస్ బతుకులు మారుతాయా? ఏ పని లేక ఇబ్బందులు పడుతున్న వీళ్ళ ఘోష ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ లేబర్ యాప్స్ని తీసేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క లేబర్ కోరుతున్నారు, రైతులు కూడా కోరుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎక్కువ శాతం రైతులే పంట పొలాల కోసం అప్పులు చేసి ఇక్కడికి వచ్చారు సిటీకి. రూమ్ రెంట్లు 5,000 6,000 ఉంటే వాళ్ళ బతుకులు ఎట్లా నడవాలి? ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు మేస్త్రీలు కానీ ఎవరైనా సరే రైతు కూలీలకు అడ్డాల మీద పనులు కల్పించాలని కోరుకుంటూ పెయింటింగ్ స్టార్ అంజీ యూట్యూబ్ ఛానల్